హలో హాయ్ అందరికీ బాగున్నారా? నా పాలవర్తులు అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, చల్లగా ఉండాలని నేను కోరుకుంటూనే ఉంటాను ఎప్పుడు కూడా. అయితే నేను ఒక చిన్న చిటుక చెప్తాను వచ్చిన వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరికీ నెత్తిలా పెయిన్లు సొండ్రు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఆ పెయిన్లు పోవడానికి ఇది పెట్టుడు అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. కానీ ఒక చిటిక నేను చెప్తా, ఆ చిటికను పాలవరగండి. అది తొందరగా పెయిన్లు పోతాయి, మళ్ళీ రాను కూడా రావు. అయితే ఒకటి ఏంటిదంటే ఇంత అల్లం మెత్తగా దంచి రసం పిండాలి. రసం పిండిన తర్వాత నువ్వేం షాంపూ పెట్టుకుంటావు ఆ షాంపూలను వేసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ పిండాలి. ఆ రసంలో షాంపూ నిమ్మకాయ పిండి ఆ నెత్తికి పెట్టుకొని వేడి వేడి నీళ్ళు పోసుకుంటే మొత్తం కొట్టుకపోతాయి పెయిన్లన్నీ. సరేనా? ఇది నేను చేసి చూసినాకనే మా మనవరాలు కూతురుకు సిరిసిల్ల కాడ చేసినాము. అట్లనే పోయినాయి, బాగా ఒక్కటి లేకుండా జల జారిపోయినాయి. పెయిన్లు బాగా ఉన్నోళ్ళు అయితే ఆ పని చేయండి, మంచిది. అట్లనే ఇంకొక చిట్కా, మోకాలు నొచ్చిన, మోచేతులు నొచ్చిన, కీళ్ళు నొచ్చిన ఒక చిన్న చిటిక చెప్పుతా. అది పాలవరగండి, చేసుకోండి. అవస్థలు ఉన్నోళ్ళు, పెద్ద మనుషులైనా చిన్నోళ్ళకు కూడా వస్తున్నాయి మోకాల నొప్పులు. ఇప్పుడు వయసుతో ఏం సంబంధం లేదు. ఈ వీడియో తప్పకుండా అందరు చూడండి, చూసి లైకులు కొట్టండి, పాలవరగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏంటిదంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా, మనం నెత్తికి పెట్టుకునేది కొబ్బరి నూనె. ఏ నూనె పెట్టుకుంటావో ఆ నూనె అయితే మొత్తం కొబ్బరి నూనె ఇంతంత ఒక చిన్న గిన్నెలో పోసుకొని, ఇంతంత నూనె పోసుకొని పట్టుకారుతో దాన్ని పట్టుకొని అందులో ఒక 2 ఆరతి కప్పుర బిళ్ళలు వేసి, అందులో 2 ఆరతి కప్పుర బిళ్ళలు ఇట్లా నలిచి వేసి కొంచెం గోరెత్తగా వేడి అయ్యేదాకా ఉంచి తీసి దాన్ని మోకాళ్ళకు కానీ మోచేతులకు కానీ దేనికి కానీ పెట్టుకుంటే కొంచెం నొప్పి రిలీఫ్ అవుతుంది. ఆ గుజ్జు మోకాళ్ళ గుజ్జు కూడా అరుగుతుంది అని అంటాను కదా, దాన్ని కూడా కొంచెం మంచి పని చేస్తుంది. నేనైతే వాడుతున్నా, మీరు కూడా వాడండి. ఈ 2 చిట్కాలు, ఒకటి మా మనవరాల మీద ప్రయోగం చేసినాం, బిడ్డ మనవరాలు సిరిసిల్ల కాడ ఆ పిల్లకి చేసినామంటే అట్లా రాలిపోయినాయి పెయిన్లు. అది బాగానే అనిపించింది. ఇప్పుడు ఇవి కూడా చూద్దామని ఇప్పుడు 2-3 ఏళ్ళే పెట్టుకోబట్టి నేను, కానీ ఎప్పుడు చెప్తామన్నా యాదకుండదు. అందుకోసానికే ఇప్పుడు చెప్తానా. ఆ మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తక్కువైతాయి, ఈ పెయిన్లు కూడా తొందరగా పోతాయి. నేను చెప్పిన చిట్కా పాటించి అవునా కాదా కామెంట్లు చెప్పండి, కామెంట్లు పెట్టండి. నేను మంచి చెప్తానా చెడు చెప్తానా? సరేనా? బాయ్. అందరు పాటించు.